హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ మీ సిద్ధగమన సుదర్శన్. చిత్రకళ శిల్పకళను వంశపారంపర్యంగా కొనసాగిస్తూ వస్తున్న ఒక ప్రత్యేకమైన కులం చిత్రకార కులం. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ కులం వారు నివసిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడులో వీరి జనాభా అధికంగా ఉంటుంది. వీరు కేవలం చిత్రాలు మాత్రమే కాదు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాణం పోసే కళాకారులు కూడా. సాధారణంగా ఈ కులం వారిని చిత్రకారులు, నకాశీలు, ఆది చిత్రకారులు, నాగశెట్టి వంటి పేర్లతో కూడా పిలుస్తారు. చిత్రకార కుల చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. చిత్రకార కులం చరిత్ర చాలా పురాతనమైనది. పురాణాలు, శాస్త్రాలు మరియు శిల్పశాస్త్రాల్లో వీరి ప్రస్తావన కనిపిస్తుంది. విశ్వకర్మ కులంలోని 5 ప్రధాన వృత్తి విభాగాలలో చిత్రకారులు ఒకరు అని చాలామంది నమ్ముతారు. విశ్వకర్మ 5 కుమారులు అయిన మను, మయ, త్వష్ణ, శిల్పి మరియు విశ్వజ్ఞులను 5 ప్రధాన వృత్తులకు ఆద్యులుగా భావిస్తారు. వీరిలో త్వష్ణ లేదా శిల్పి వంశానికి చెందిన వారే చిత్రకారులని ప్రతీతి. పూర్వకాలంలో రాజుల ఆస్థానంలో, దేవాలయాల నిర్మాణంలో, భవనాల అలంకరణలో చిత్రకార కులం వారు కీలక పాత్ర పోషించేవారు. రాజుల చరిత్రలు, యుద్ధ సన్నివేశాలు, పురాణ గాథలను చిత్రాల రూపంలో భద్రపరచడంలో వీరి నైపుణ్యం అనిర్వచనీయం. దేవాలయాల గోపురాల మీద లోపల ఉన్న కుడ్య చిత్రాలు, శిల్పాలు వీరి గొప్పతనానికి నిదర్శనం. అజంతా, ఎల్లోరా గుహల్లోని చిత్రాలు చిత్రకళలో వీరి ప్రతిభకు గొప్ప ఉదాహరణలను చెప్పాలి. కాలక్రమంలో వీరు అనేక ప్రాంతాలకు విస్తరించి ఆయా ప్రాంతాల సంస్కృతిని తమ కళలో ఇముడ్చుకున్నారు. చిత్రకార కులం వారి జీవన విధానం చాలా సరళంగా ఉంటుంది. వీరు ఎక్కువగా గ్రామాల్లో, పట్టణాలకు సమీపంలో ఉన్న చిన్నపాటి నివాసాల్లోనే జీవిస్తారు. వీరి కుటుంబాలు సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పాటిస్తాయి. దీనివల్ల తర్వాతి తరాలకు కళను సులభంగా నేర్పించగలుగుతారు. చిత్రకార కులం వారి వివాహాలు ప్రత్యేకమైన ఆచారాలతో జరుగుతాయి. వివాహానికి ముందు పెళ్లి పత్రికను చిత్రకారులు తమ చేతులతోనే తయారు చేస్తారు. పెళ్లిలో వధువు, వరుడు ధరించే వస్త్రాలపై కూడా కళాత్మకమైన డిజైన్లు వేయడం వీరి ఆచారం. వివాహ వేడుకల్లో వివిధ రంగుల ముగ్గులు వేసి మంటపాన్ని కూడా అలంకరిస్తారు. కుల పెద్దల సమక్షంలోనే వివాహాలు జరుగుతాయి మరియు కుల సంప్రదాయాలను అనుసరించి అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. చిత్రకార కులంలో పండుగలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలతో పాటు ప్రతి సంవత్సరం తమ వృత్తికి సంబంధించిన ఆయుధ పూజను కూడా ఘనంగా నిర్వహిస్తారు. దేవుళ్ళ చిత్రాలు, ప్రకృతి దృశ్యాలు, పోర్ట్రైట్స్ మరియు పురాణ గాథల చిత్రాలుగా వేస్తారు. పూర్వకాలంలో ఇవన్నీ దేవాలయాలలో, రాజభవనాలలో ఎక్కువగా కనబడుతుండేవి. కానీ ఇప్పుడు ఇవి ఇంటి అలంకరణ వస్తువులుగా కూడా ప్రాచుర్యం పొందాయి. రాళ్లతో, లోహాలతో, కలపతో శిల్పాలను చెక్కుతారు. దేవాలయంలోని విగ్రహాలు, రథాలు, తోరణాలు ఎక్కువగా వీరి చేతుల్లోనే రూపుదిద్దుకుంటాయి. కలపతో ఇళ్ల అలంకరణ వస్తువులు, దేవతల రథాలు, వివిధ కళాఖండాలను తయారు చేస్తారు. ప్రత్యేకంగా కలపపై, చర్మాలపై, వస్త్రాలపై చేసే చిత్రకళను నకాశీ చిత్రాలు అంటారు. వీటిలో తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చెరియల్ నకాశీ చిత్రాలు అత్యంత ముఖ్యమైనవి. గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో చిత్రకార కులం వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. అయితే ఈ రంగంలో పోటీ పెరగడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం వల్ల కూడా సాంప్రదాయ కళారూపాలకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా అనేక మంది చిత్రకారులు తమ వృత్తిని విడిచిపెట్టి ఇతర పనుల వైపు వెళ్లవలసి వచ్చింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఈ కళాకారులకు సహాయం చేయడానికి అనేక పథకాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆధునికతను జోడించి సాంప్రదాయ కళను కొత్త పుంతలు తొక్కించగలిగిన వారు ఈ రోజుల్లో ఆర్థికంగా బాగా స్థిరపడగలుగుతున్నారు. చిత్రకార కులం వారి ప్రధాన ఆరాధ్య దైవం విశ్వకర్మ. విశ్వకర్మను సృష్టికర్తగా, శిల్పా శాస్త్రానికి ఆద్యుడిగా వీరు పూజిస్తారు. ప్రతి ఏటా విశ్వకర్మ జయంతిని వీరు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున విశ్వకర్మకు ప్రత్యేకమైన పూజలు చేసి తమ వృత్తిలో మరింత నైపుణ్యం సాధించాలని ప్రార్థిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వీరు భద్రకాళిని, ఇతర గ్రామ దేవతలను కూడా పూజిస్తారు. చిత్రకార కులం కేవలం ఒక కులం కాదు, అది ఒక సాంప్రదాయం, ఒక కళా సంస్కృతి. తరతరాలుగా తమ కళను నిలబెట్టుకుంటూ భారతీయ సంస్కృతికి వీరు ఎనలేని సేవలు అందిస్తున్నారు.
అయితే ఆధునిక సమాజంలో వీరి వృత్తిని కొనసాగించడం ఒక సవాలుగా మారింది. ఈ కళాకారులకు ప్రోత్సాహం అందించి వారి కళలను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వం, సమాజం కలిసి ఈ కళారూపాలను పరిరక్షించగలిగితే చిత్రకార కులం వారు తమ ఘనమైన చరిత్రను మరియు సంస్కృతిని కొనసాగించగలుగుతారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగాని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.